బ్రదర్. ఇప్పటికి చాలా మంది హిందువులు కూడా ఇంకా ఆయన వాక్యాలు చూస్తున్నారా? ఇప్పుడు ఈ మల్లెపూల గురించి ఎప్పుడైతే ఏం మాట్లాడాడు, ఏం తప్పుంది? ఒక బిడ్డకు చెప్పుకునే విధానం అది. హిందువులనే పేరు తీయలేదు కదా అని హిందువులే అంటున్నారు. నిజంగా బ్రదర్, మంచి పాయింట్ మీరు లేవనెత్తారు. ప్రవీణ్ పగడాల గారు ఎలా అయితే చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలన్నీ చాలా మంది చూసి అబ్బా ఆయన ఇలాంటి వాడా అని ఎలా అయితే వెలుగులోకి వచ్చిందో, ఇప్పుడు ఈ వివాదం వల్ల కూడా చాలా మంది అన్యులు, దేవుడిని ఎరగని వాళ్ళు చాలా మంది అసలు ఈయన ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి ఓపెన్ చేసి చూసి నిజానికి ప్రభు కృపను బట్టి తెలుసుకుంటున్నారు చాలా మంది. అయ్యా సో కీడు వెనకాల ఒక మేలు దాగి ఉందని. అట్లానే ప్రభు ఏది చేసినా ఒక అర్థం ఉంటది అండి. దేవుడు ఎందుకు అనుమతించాడంటే మేబీ దీనికోసమేనే, అనేకులకి ఇంకా తెలియబడ్డానికి కోసమేమో. ఇప్పుడు నేను ఈ రోజు ఒక స్టేటస్ పెట్టాను, 80 రోజుకి అయ్య గారిది. ఒక భయంకరమైన హిందూ నాకు సెండ్ మీ అని ఉంది, పంపి చూడయ్యా అంటే వాళ్ళకు తగిలే కదయా. మళ్ళా వాళ్ళు రేపు ఉదయం వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారయ్యా వాక్యం. నేను వీళ్ళు తీసుకుంటున్నారు కదా ఏం చేస్తారా, పెడతారా లేదా వాట్సాప్ స్టేటస్ లని కూడా చూస్తానయ్యా. మళ్ళీ ఆ దేవుని మహాకృపయ, దేవుడిచ్చిన అటువంటి దైవ సేవకుడి మా నంద్యాల లేదని బాధయ్యా మాకు. ఆత్మీయంగా నడిపించే అంత ఆత్మీయ దేవునికి అంటు కట్టింప చేస్తాడయ్యా మనుషులను. నేను ప్రార్థన చేస్తా కాదు, దేవుని యందు భయభక్తులుండి నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు కార్యాలు చేస్తాడని ఏ దైవ సేవకుడైనా చెప్పగలుగుతాడయ్యా? చెప్పరయ్యా. ఎందుకంటే వారి మీదనే ఆధారపడాలి, మా కాడికే రావాలని. అంటే ఏమనుకోతాయా మళ్ళీ అంటే అయ్యేలో మేము దైవంగా మీరు వేరే సంఘానికి అయితే చెందిన వాళ్ళైతే మీ కానుకలు మాకు అవసరం లేదు. ఎవరయ్యా చెప్పేది? దేవునాత్మ గల వారయ్యా చెప్పేది. మీ దైవ సేవకులను ఎలా చెప్పాలంటే ఆయన వాక్యం చూసిన తర్వాతనే ప్రతి ఒక్క దైవ సేవకుల్ని ప్రేమించాలి. దేవుని ఆత్మ కలిగి ఉంటారు. ఆనాడు సౌలు రాజు మీద అభిషేకం చూసి కదా దావీదు సౌలుని ఏం చేయండి, అంతే కదా. అదే బాబా మా నంద్యాల సైడ్ ఎందుకులే, మేము చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవుని కృప ఏంటో తెలుసాయా? తండ్రి సన్నిధి నుండి దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడయ్యా. దేవునికి మహిమయ్యా. నేను ఇక్కడ తండ్రి సన్నిధి ఏర్పాటు చేయాలని నేను నా భార్య చాలా దేవుని పాదాలు పట్టుకున్నాం. ఎప్పుడు 2022 నుండి. వారు మాకు తెలియదు, మేము వారికి తెలియదు. ఫేస్బుక్ లో నేను